మా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఈ రోజున దూర ప్రయాణాలకి అవకాశం అధికంగా కనబడుతుంది. ముఖ్యంగా తండ్రితో, పెద్దలతో కలిసి ముఖ్యమైన విషయాలు చర్చించటం, ముఖ్యమైన వ్యక్తులని కలవడానికి చేసే ప్రయత్నాలు, పెద్దల ఆశీస్సులు, ఆధ్యాత్మిక పర్యటనలు, అలాగే ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులకి విద్యకు సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం, ఆర్థిక సంబంధమైన విషయాలలో తండ్రి మొదలైన వారి యొక్క సహకారంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడం మొదలైన వాటికి ఎక్కువ అవకాశం కనబడుతోంది. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. అయితే ఈ వృషభ రాశి వారికి ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉండడం, అలాగే వ్యక్తిగత విషయాల మీద ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళే పరిస్థితులు రావడం, వ్యక్తిగత విషయాలలో కూడా ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు మొదలైన వాటి మీద ఎక్కువ దృష్టి కేటాయించడం, అనుకోని ఆర్థిక లాభాల విషయంలోనూ అనుకోని ఖర్చుల విషయంలోనూ రెండింటినీ సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా అత్యవసరమైన పనులలో కొన్ని అనుకోని ఆటంకాలు ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ కూడా మీ తెలివితేటలతో ఆ సమస్యల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. మిథున రాశి. మరి మిథున రాశి వారికి ఎలా ఉందండి? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు తెలుసుకుందాము. మిథున రాశిలో మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. మిథున రాశి వాళ్ళకి దూర ప్రదేశంలో ఉండే వ్యక్తులతో మంచి సంబంధ బాంధవ్యాలు, మైత్రి బంధాలు అధికంగా ఉంటాయి. మిత్రులతో కలిపి చక్కగా చర్చించటం, ముఖ్యంగా జీవిత భాగస్వామితో కలిపి ప్రయాణాల కొరకు ఎక్కువ ఆలోచనలు చేస్తారు. జీవిత భాగస్వామికి సంబంధించిన ఖర్చులు అంటే వారికి ఏదైనా బహుమాన రూపంలో కానీ వారి వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ కొంత ఎక్కువ దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. అలాగే ముఖ్యమైన సందర్భాల్లో అంటే ఏదైనా ఒక కార్యక్రమం చేయడానికి మీరు చేస్తున్న కార్యక్రమాల్లో అనుకోని ఖర్చులు ఉన్నప్పటికీ అది మీకు ఉపయోగకరంగా ఉండే అవకాశాలు లాంటివి ఎక్కువ కనబడుతున్నాయి. అంటే ప్రయాణాల రీత్యా కానీ జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలలో, వృత్తికి సంబంధించిన విషయాలలో కొంత ఖర్చు ఉన్నప్పటికీ కొంత మీకు ఆనందాన్ని కలిగించే విధంగానే ఉండే అవకాశాలు కనబడుతున్నాయి.